మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ మాటలు వినుచున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతుము. దైవజనుడైన పౌలు గారు దేవునితో తనకున్నటువంటి మంచి అనుభవమును వారు అనుభవిస్తూ ఆ లోతైన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని సంఘానికి బోధిస్తూ ఉన్నారు. ప్రభువుని నేను ఇప్పుడు ఎలా చూస్తున్నానంటే అద్దములో చూసినట్లు చూస్తున్నాను. ఈ లోకములో ఉన్నంత కాలం అద్దములో మన ముఖాన్ని ఎలా మనం చూస్తూ ఉంటామో అలా నేను ప్రభువును చూస్తూ ఉన్నాను. ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఏం జరుగుతుంది తెలుసా? నా ప్రభువును నేను ముఖాముఖిగా చూతును. నేనే కాదు, మనం అందరము ప్రభువును ముఖాముఖిగా చూతుము. ఇది మెసేజ్ టైటిల్, ఫేస్ టు ఫేస్. ముఖాముఖిగా చూసే ఒక అనుభవాన్ని దేవుడు నాకు ఇస్తారు. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు నోట్ చేయండి. భక్తుడైన యోహాను ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నారు. ఆయన ఎవరో అడిగినట్లు ఇప్పుడు మనం ఏమై ఉన్నాము, రాబోయే రోజులు మనం ఏమై ఉంటాము, ఆ ప్రశ్నకు ఆయన జవాబు చెప్పినట్లుగా ఉంటుంది. ఏమన్నారు తెలుసండి? ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక ఏమవుతామో పూర్తిగా బయలుపరచబడలేదు, కానీ వాక్యం ఆధారంతో మాత్రం ఇలా చెప్పగలుగుతున్నాను. ఒక రోజున ఆయనను మనం చూతుము గనుక ఆయనను పోలియుందుము. ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము అని భక్తుడైన యోహాను దేవునితో తనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అద్దములో చూచినట్లు ప్రభువును చూస్తున్నాను. ఇప్పుడున్నటువంటి ప్రభువును చూసే మహిమ వేరు, నేనున్నటువంటి మహిమ వేరు. ఒకరోజు రాబోతుంది, నా మహిమ యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది, ప్రభు యొక్క మహిమ ప్రభావం వేరుగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికను ఒకసారి మీరు చూడండి. దీనికి అనుగుణమైన మాటలు 3వ అధ్యాయం 18వ వచనములో
ఇదే పౌలు గారు అంటారు, మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపచేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమ అంటే ఇప్పుడున్నటువంటి మహిమ రాబోయే అధికమైనటువంటి మహిమ. అద్దంలో చూసినట్లుగా చూడటం ఏమిటి? ఈ లోకంలో మనం ఉన్నంతకాలం అద్దంలో ప్రభువును చూసినట్లుగా చూడాలి. అద్దం యొక్క మర్మం ఏమిటి తెలుసా? యాకోబు పత్రికలో మనకు వ్రాయబడింది కదా, 1వ అధ్యాయము 22వ వచనములో, మీరు వాక్యమును వింటున్నారు. ఎలా వింటున్నారు? అద్దములో ఒక వ్యక్తి తన ముఖమును చూచుకున్నట్లు దేవుని వాక్యములో మీ ప్రతి నడవడిని పరిశీలన చేసుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యం దగ్గరికి ఎందుకు వస్తున్నాం? దేవుని వాక్యమును వినుటకు దేవుని సన్నిధికి ఎందుకు చేరుతున్నామంటే, వాక్యము ఒక అద్దం. ప్రతి వ్యక్తి అద్దములో ముఖమును చూచినట్లు వాక్యములో తన నడవడిని పరిశీలన చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఆ వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు అద్దములో ముఖం కనపడినట్లుగా ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని వాక్యం అనే అద్దంలో మన జీవితాలను ప్రతి క్షణం పరిశీలన చేసుకుంటూ పరిశోధించుకుంటూ వెళ్తూ ఉండాలి. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది, ఘనమైనది. కొన్నిసార్లు టీవీలో మీరు చూస్తారు, ముఖాముఖి కార్యక్రమం. ముఖాముఖి కార్యక్రమం దేవునితో ముఖాముఖిగా ఉండే అనుభవం మనకు కావాలి. ఉదయాన్నే నేను లేచిన తర్వాత మందిరంలోకి వస్తాను. చాలామంది సేవకులు, పిల్లలు, సిస్టర్స్ అందరూ కనపడుతూ ఉంటారు నాకు మందిరంలో. పనిచేసే వాళ్ళు చాలామంది కనపడుతుంటారు. ఒక ఆమె అక్కడ చీపిరి కట్ట పట్టుకొని నన్ను చూడగానే చీపిరి కట్ట అక్కడే పడేసి వందనాలు చెప్తారు. అది ముఖాముఖి కాదు. ఇంకొక ఆయన నేను ఇటు కూర్చుంటే వెనక ఆ భాగం నుంచి అలా వెళ్తుంటాడు గోడ ప్రక్కన. ఏమండి, వెనక నుండి. ఇది ముఖాముఖి కాదు. సైడ్ నుండి ఒకరు ఎక్కడో చీపిరి కట్టలు పట్టుకొని, ఇంకొంతమంది వెనక నుండి ఇంకొకరు, వింటున్నారండి, గోడ చాటు నుండి ఒకరు, స్తంభాల చాటు నుండి ఒకరు, కిటికీల చాటు నుండి ఇంకొకరు, మొత్తం మీద వంట చేస్తూ ఇంకొంతమంది మొత్తం మీద కనబడుతుంటారు. ఫేస్ టు ఫేస్ కాదు, ముఖాముఖి కాదు. అది ముఖాముఖిగా ఒక వ్యక్తి ఎదుటికి రావాలంటే అనుబంధం వేరుగా ఉండాలి, ఆప్యాయత వేరుగా ఉండాలి, ఆధ్యాత్మికమైన స్థితి వేరుగా ఉండాలి. ముఖాముఖిగా చూసేటట్లు, పలకరించేటట్లు, మాట్లాడేటట్లు
ధైర్యం ఉండాలి. సేవకు వచ్చిన బిగినింగ్లో మమ్మల్ని విశ్వాసులు చాలామంది అప్పుడున్నటువంటి స్థితిని బట్టి, అప్పుడున్నటువంటి వయసును బట్టి, అప్పుడున్నటువంటి ఉపదేశం యొక్క సారాంశాన్ని బట్టి కొన్నిసార్లు బోధిస్తూ ఉంటే ప్రసంగం అయిపోయిన తర్వాత ఏమండి ప్రార్థన చేయించుకునే వాళ్ళు కొంతమంది, అక్కడక్కడే సర్దుకునే వాళ్ళు ఇంకొంతమంది, మొత్తం మీద ముఖము దగ్గరకు వచ్చి, మనిషి దగ్గరకు వచ్చి ముఖాన్ని చూసి ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేటటువంటి ఆ సమయం చాలా ఎక్కువ పడుతుంది. కొంతమందికి చాలా ఎక్కువ పడుతుంది. పుట్టిన పిల్లల్ని మీరు గమనించండి. తల్లి ఒళ్ళోనే ఉంటుంది కానీ తల్లి ముఖము యొక్క విలువ తెలియదు. తండ్రి యొక్క ఆ ముఖము యొక్క కవిగిలి యొక్క ఆ తల్లి తండ్రుల యొక్క ఏమండి కవిగిట ఉండే ఆధ్యాత్మికమైన స్థితి వారికి తెలియదు. కొంచెం కొంచెం వయసు పెరిగే కొలది ఎప్పుడు ఆ బిడ్డ ఆ తల్లి ముఖాన్ని చూడాలని, తండ్రితోనే గడపాలని, ఏ క్షణం తల్లి కనపడకపోతే ఏడవటం, తండ్రి కనపడకపోతే ఏడవటం, మరలా వారి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నించటం, ఇవన్నీ మీకు తెలుసు. అలాగే రక్షణ పొందిన ప్రారంభంలో దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవునితో ఒకవేళ ముఖాముఖిగా మాట్లాడే స్థితి ఉండే అనుభవం లేకపోవచ్చు. రోజులు గడిచే కొలది మనము ముఖాముఖిగా దేవునితో ఉండాలి, ముఖాముఖిగా దేవునితో గడపాలి. అందుకే పౌలు అంటారు, ఈ లోకంలో నేను అద్దంలో చూసినట్లుగా ప్రభువుని చూస్తున్నానులే, కానీ ఒకరోజు రాబోతుంది నేను ఆయనను ముఖాముఖిగా చూతును. మనకు తెలుసు కదా, యోబు భక్తుడు కూడా ఇదే మాట అన్నారు. 19వ అధ్యాయం 25 ఈ వచనాల్లో మనకు తెలుసు కదా, ఆయన శరీరం పూర్తిగా క్షీణించిపోయింది, ఆయన చర్మం చీకిపోయింది. ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడే మాటలు వేరు, కానీ ఆయన ఆధ్యాత్మికమైనటువంటి లోతైన స్థితి వేరుగా ఉంది. నా శరీరం ఈ విధముగా చీకిపోయినను మరొక శరీరముతో నా విమోచకుని నేను చూతును. క్రింద ఇంకొక మాట లింక్ చేయండి, నా మట్టుకు నేను చూతును. ఒకరితో నాకు సంబంధం లేదు. ఆ రోజుల్లో ఆయనకున్నటువంటి వైరాగ్యం అది. నా మట్టుకు నేను చూతును, నా ప్రభువుని నేను చూతును. ఇంకో ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఒక రోజున మనం అలంకరింపబడిన రాజును చూస్తామని. ఈరోజు ముఖాముఖి కార్యక్రమం దేవునితో మనకు చెప్పండి, ముఖాముఖి. ఒక 3 అనుభవాలు నేను మీకు చెప్తాను. ముఖాముఖిగా దేవునితో మనం ఏం చేయాలి, ఏం చేద్దాం. ఒకసారి నేను విజిటింగ్కి వెళ్ళాను. సహోదరి గారు నన్ను పిలిచారు, వెళ్ళాను. అరగంట సేపు చూస్తూనే ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు కాదులేండి, చాలా సంవత్సరాల క్రితం. అంత సమయం అయిపోతుందని, అమ్మా ఏంటమ్మా విషయాలు చెప్పండి అంటే, విషయాలు మీకు తెలియదు లేవలే రాజన్న గారు, విషయాలన్నీ మీకు చెప్తానే ఉన్నాను కదా, ఆదివారాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు కలిసినప్పుడు అన్ని విషయాలన్నీ చెప్తానే ఉన్నాను కదండి. మరి ఎందుకు పిలిచారు తల్లి నన్ను అన్నాను.
మందిరంలో మిమ్మల్ని చూసుకోవటానికి కుదరట్లా. అందుకని ఇంటికి పిలిస్తే మనసారా చూసుకోవచ్చని నేను అన్నాను. మనసారా చూసుకోవచ్చు. మరి విషయాలు ఏమైనా మాట్లాడవచ్చు కదా, ఏదని చెప్పొచ్చు కదా. మీకు తెలియని విషయాలు ఏముందిలే రాజన్న గారు అంటారు. అంటే ప్రభుతో ముఖాముఖిగా ఉండటం అంటే, ఈరోజు చెప్పాను కదా నేను, రేపటి నుండి ప్రారంభించండి. ఏమని? ఇంటి పని, వంట పని మొత్తం మాని ముసుకేసుకొని, పురుషులేమో సోఫాల మీద కూర్చొని, కుర్చీల మీద ప్రభువుని చూసుకుంటూ కూర్చోండి. ఇదే ఒక 3 మాటలు మీకు బోధిస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని నోట్ చేయండి. దైవజనుడైనటువంటి మోషే గారిలో ఒక మంచి అనుభవాన్ని మనం ఇక్కడ నేర్చుకోగలుగుతాం. స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడాలి. మరొకసారి చెప్తున్నాను, దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడాలి. ఇది ఒక ఆధ్యాత్మికమైన స్థితి. చాలామంది వాక్యం చదివేటప్పుడు మనసు వాక్యం మీద నిలపలేరు. ఒక అధ్యాయం చదువుతారు, ఇక మరొక అధ్యాయం చదవటానికి చాలా విసుగుపడతారు. మరికొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఓ 10-15 నిమిషాలు ప్రార్థన చేస్తారు, ఇక ఎక్కువగా ప్రార్థన చేయలేరు, విసుగుపడతారు. బయట స్వరాలు వినపడుతుంటాయి, బయట పనులు ఉంటాయి. ఇక అలా మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటారు? ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. 3 గంటల సేపు కూర్చున్నా నా ఇంట్లో. పేద కుటుంబం. ఆ తల్లిగారు తన విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ నాకు చెప్పారు. స్వస్థలం లేదయ్యా, స్వగృహం లేదు, పిల్లల పరిస్థితులు ఇలా ఉన్నాయి, ప్రార్థన చేయండి, ఆర్థికంగా చాలా వెనకబడిపోయాము, ఏదో తనకున్న బాధలన్నీ నాకు చెప్పారు. నేను ప్రార్థనలో పెడతాను తల్లి, మీరు కూడా ప్రార్థన చేసుకోనండి అన్నాను. ఆమె నాతో అన్న మాట ఏంటి తెలుసండి? ప్రార్థన చేయటం నాకు తెలియదండి అన్నారు. ఆ పేద తల్లి, పెద్దగా చదువు లేదు, ఆ తల్లికి ఎలా చెప్పాలో ఒక ఆలోచన కలిగి నేను అన్నాను, తల్లి ఇప్పుడు ఒక 3 గంటల సేపు నన్ను కూర్చోబెట్టి నా ఎదుట విషయాలన్నీ చెప్పారు. ప్రార్థన అంటే ఏమి తెలుసా? నా స్థానంలో మీరు యేసు ప్రభువును కూర్చోబెట్టుకోండి, ఆయన ఉన్నట్లుగా మీరు ఫీల్ అవ్వండి, నాకు చెప్పినట్లుగా మీరు మీ విషయాలన్నీ ఆయనకు చెప్పండి. అదే ప్రార్థన. మన విన్నపాలు ఆయనకు చెప్పటమే ప్రార్థన. ప్రార్థన ఏదో ఏమండి లౌకికంగా చేయాలి, లేకపోతే నైపుణ్యంగా చేయాలి, అది కాదు.
మనం ఏ కోణంలో చేయగలుగుతామో ఆ కోణంలో ప్రభువుకు మన విషయాలన్నీ చెప్పుకొనటమే ప్రార్థన. బైబిల్ చదువుకుంటూ ఉంటాం. ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని ఒక గంట సేపు మనం బైబిల్ చదువుకుంటే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయనతో మాట్లాడినట్లు, మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడినట్లు. ఈ రెండు అనుభవాలు మనకు ఉండాలి. స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడుతున్నారట. ముఖాముఖిగా 32వ అధ్యాయం 1వ వచనం మీరు గమనించండి. అప్పటికి మోషేతో దేవుడు మాట్లాడటం ముగించారు. రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చారు. అయినను మంచి మాట లింక్ చేశారు అక్కడ చూడండి. మోషే కొండ దిగుట తడవు చేసినప్పుడు, ఎందుకు తడవు చేశాడు? ఇంకా దేవునితో మాట్లాడుతూ ఉంటే, లేకపోతే దేవుడు ఇంకా పూర్తి కాకపోతే పని, దేవుడు త్వరగా కొండ దిగి వెళ్ళు, లేకపోతే తడవు చేసావనే పదం అక్కడ ఉపయోగించేవారు కాదు. ఆ ఎప్పుడు ఉండే సమాజమేలే, ఎప్పుడు చూసే మిరియామే, ఎప్పుడు చూసే అహరోనే, ఎప్పుడు చూస్తున్నటువంటి కోరాహే, దాతానే, అభిరామే, ఎప్పుడు చూసే ప్రజలే. మీతో గడపాలని, నా ఆశ, మీతో ఉండాలి ఇంకాసేపు మీ స్వరాన్ని వినాలి, మీ స్వరములో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని నేను అనుభవించాలి. అందుకే మోషే ముఖ చర్మం ప్రకాశించింది. ఆయన ముఖ చర్మం ప్రకాశిస్తూ ఉంటే, ఆయన కొండ దిగినప్పుడు ఆయన ముఖమును అందరూ తేరి చూడలేకపోయారు. సమీపించడానికి భయపడుతున్నారు. దూరంగా ఉంటున్నారు. ఆయన తన ముఖం మీద ముసుగు వేసుకునే పరిస్థితులు వచ్చినాయి. కారణం ఏమిటి తెలుసండి? దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఉన్నది. ఇప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఉందండి మీకు? ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు. ఒక 4 రోజులు మాట్లాడుకోకుండా ఉండండి. అలా ఒక 10 కుటుంబాలు, ఒక 100 కుటుంబాలు అలాగే చేయండి. ఆ 10 కుటుంబాలు, 100 కుటుంబాలు విన్నారండి, తిన్నగా నన్ను ఇబ్బందుల్లో పెడతారు. ఎందుకో తెలుసా? భర్తతో మాట్లాడకపోయినా సమస్య నా దగ్గరికి వస్తుంది, భార్యతో మాట్లాడకపోయినా సమస్య మా దగ్గరికి వస్తుంది, పిల్లల సమస్యలు మా దగ్గరికి వస్తాయి. ఇక అన్ని సమస్యలు మా దగ్గరికి రావాల్సిందేను. వెంటనే ఫోన్ చేయటం, అపాయింట్మెంట్ అడుగుతుంటారు. ఏంటమ్మా, ఏ విషయం? పర్సనల్ మ్యాటర్. ఓకే, ఒక 4 రోజులు మాట్లాడుకోకుండా ఉండండి భార్యాభర్తలు. ఎలా ఉంటుంది శరీర సంబంధమైన జీవితంలో? ఏదో ప్రార్థన కాసేపు చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను కాదండి. ముఖాముఖిగా దేవునితో మాట్లాడాలి. ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభూతిలోనికి రావాలి. అదే పిల్లలను పోల్చి మాట్లాడతాను కొన్నిసార్లు. పుట్టిన పిల్లలు కొన్నిసార్లు తల్లి ముఖం చూస్తుంటారు,
ఏదో చెప్పబోతుంటారు, కానీ ఆ నెత్తి మాటలు, వచ్చి రాని మాటలతో ఉంటుంటారు. దినములు కొంచెం గడిచే కొలది ఒక స్పష్టత కలుగుతుంది. మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి స్థితి మీకు ఉందా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం మీకుందా? పక్కనే సంఖ్యాకాండం ఉంటుంది, 12వ అధ్యాయం. మీరు 8వ వచనాన్ని నోట్ చేయండి. దేవుడు స్వయంగా చెప్తున్నారు మోషేను గూర్చి. ఏమని? నేను మోషేతో గూఢభావములతో మాట్లాడే వ్యక్తిని కాదు, దర్శనమిచ్చి ఆయనతో నేను ముఖాముఖిగా మాట్లాడేదను. ఈ మాటల ద్వారా ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభూతిలోనికి మీ ఒక్కొక్కరిని తెచ్చునుగాక. ముఖాముఖిగా దేవునితో మాట్లాడే ఆధ్యాత్మికమైన లోతులు ప్రభు మీకు ఇచ్చునుగాక. ఈ సందేశం ప్రభును ముఖాముఖిగా చూస్తూ ముఖాముఖిగా ఆయనతో మాట్లాడేటటువంటి పరిస్థితిని ప్రభు మీకు ఇచ్చునుగాక. అహరోను, మిర్యాము, అదిగో ఆ ప్రవక్త ఉన్నాడే మోషే, నా సేవకుడు. ఆయన ఎవరు అనుకున్నారు? ఆయనతో నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను. ప్రక్కనే ద్వితీయోపదేశకాండం ఉంటుంది, 5వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు గమనించండి. ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు, ఇక్కడ ప్రజలేమో భయపడిపోతున్నారు. మీకు అర్థమైందండి ఎలా మాట్లాడుతున్నారు? దేవుడు అగ్ని జ్వాలల మధ్య నుంచి మాట్లాడుతున్నారు, మేఘస్తంభములో నుంచి మాట్లాడుతున్నారు, అగ్ని స్తంభములో నుంచి మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు భయపడిపోతున్నారు. మేము ముఖాముఖిగా ఆయన మాట్లాడుతుంటే ఆయన స్వరాన్ని మేము వినలేము, మేము చనిపోతాం. చూసారా? ఆ ప్రజల అనుభవం వేరు, మోషే అనుభవం వేరు. మనకు తెలుసు, సామాన్యంగా కొన్ని విషయాలు రొటీన్గా వాడుతూ ఉంటాం. యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు సహోదరుల యొక్క మనస్సు వేరుగా ఉంది. ఒక ఆమె మనసేమో ఏమండి, ఆయనకేదో ఉపచర్య చేయాలి, ఆయనకేదో పెట్టాలి, కాలినడకను వచ్చారు అని ఆమె మైండ్ సెట్ వేరుగా ఉంది. మరి ఇక్కడ చూసారా, ఆమె సహోదరి ఉన్నారు కదా, ఆ సహోదరి ఏం చేశారు? యేసుక్రీస్తు యొక్క పాదముల దగ్గర కూర్చొని తెలియని విషయాలు ఆయనకు అడగటం, ఆయన చెప్పే బోధంతా వింటూ ఉంది. మరి మీ ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ఉంది? ఒక దైవ సేవకునిగా లేక దైవ సేవకులుగా మీతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కొన్నిసార్లు ఏమండి శరీర సంబంధంగా కొంచెం దూరంగా ఉండి మాట్లాడుకోకపోతేనే ఏదో ఒకలాగా అవుతూ ఉంటుంది. మనకి తెలియని ఏం కావు ఇవి. దేవునితో మరి ఎలా మాట్లాడుతున్నారు? ఆదికాండంలో కూడా ఒక విషయం మనకు తెలుసండి.
అది కూడా మీరు నోట్ చేయండి. 18వ అధ్యాయం ఆఖరి మాటలు అనుకుంటాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి, ఓకే చదవండి. చూశారండి, ఏమిటి ఇది మాట్లాడటం చాలించి? ఎవరు మాట్లాడుతుంది? బాబాయా, పెదనాన్న? కొందరు మనుషులతో ఎక్కువగా మాట్లాడటానికి గడుపుతూ ఉంటారు. కానీ అబ్రహాం చూశారండి, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు. మాట్లాడుతున్నారు 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 మాట్లాడుతున్నారు. ఇక చాలించి, బాబు నీకు పిల్లలు లేరు, ఆ షారక్క వయసు పెరిగింది కానీ అనుమానం ఎక్కువ మనిషికి, నా మాట నువ్వు వెళ్ళరా బాబు అంటే ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు. ఆయన మాటలాడుట చాలించి ముగించి ఆయన పరమునకు వెళ్ళిపోయాను. అప్పుడు అబ్రహాము తన ఇంటికి వెళ్ళాను. ఖచ్చితమైనటువంటి ఒక అవగాహన ఉండాలి ఈరోజు. నేను ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను, ఖచ్చితమైన ఒక అవగాహన ఉండాలి. గాలితో పోట్లాడినట్లు ఉండకూడదు క్రైస్తవ జీవితం. భ్రమపడకూడదు. ఏదో కాసేపు ప్రార్థనలో స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, యెహోవా నా కాపురి నాకు ఏమీ లేదు, యెహోవా నా కాపురి నాకు ఏమీ లేదు. ఇది కాదు. ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి. ఏమని? నేను నా ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడేదను. ఈ అనుభూతిని మీరు రాబోయే రోజులు పొందుకోబోతున్నారు. ముఖాముఖిగా ఆయన స్వరాన్ని మీరు వినబోతున్నారు. ముఖాముఖిగా ఆయన మాటలు మీరు వినబోతున్నారు. ముఖాముఖిగా 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 మీ చెవులు ఆయన మాటలు వినుగాక, మీ చెవులు ఆయన స్వరమును వినుగాక, మీ జీవితమే ధన్యతగా మార్చబడునుగాక. నోట్ చేయండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నారు. ఈ వచనాన్ని కూడా నోట్ చేయండి. ఈ ప్రజల మధ్య ఉన్నావనియు యెహోవా అను నీవు. చూశారండి, ముఖాముఖిగా కనబడిన వాడవనియు. ముఖాముఖిగా ఆయన మనకు కనబడాలి, ముఖాముఖిగా మనము ఆయనకు కనబడాలి. ఒకరిని ఒకరం చూసుకోవాలి. ఈ ఆధ్యాత్మికమైన లోతు మనకు ఉండాలి. ఒకరిని ఒకరం చూసుకోవాలి. గతంలో మీకు ఒక సబ్జెక్ట్ చెప్పాను. కనబడే దేవుడైన యేసుక్రీస్తు కనబడే దేవుడు. 4 రోడ్ల మధ్యలో ఉన్న బొమ్మ కాదు ఆయన. చెవులుండి ఆయన వింటాడు, కళ్ళున్నాయి ఆయన చూస్తారు, నోరుంది ఆయనకు మాట్లాడతారు, చేతులున్నాయి చాచి ఆశీర్వదిస్తారు, కాళ్ళున్నాయి ఆయన నడుస్తారు. 115వ కీర్తనలో కీర్తనాకారుడు అంటారు, మీ దేవుడు ఏమాయను, మీ దేవుడు ఎక్కడున్నాడు అని అందరూ అడుగుతూ ఉన్నప్పుడట ఏమండి ఈ భక్తులు ఏమన్నారు? మా దేవుడు ఎక్కడున్నారండి? ఆకాశమందు ఉన్నారు. ఆయన ఉండటమే కాదు, ఆయన తనకిష్టం వచ్చినట్లుగా తన పనులు మా జీవితాల్లో జరిగించుచూ ఉన్నాడు.
ఆయన లేరా? ఉన్నారు. ఆయా సమయాలలో ఆయన తన్ను తాను మనకు కనబరుచుకుంటారు. ఆయన కనబడే దేవుడు, కనబడే దేవుడు. పలుసార్లు దైవజనులు యేసన్న గారు చెప్తూ ఉంటారు, నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు 2 చేతులు ఇలా పెట్టాను, నా 2 చేతులకు 2 పాదములు దొరికాయి. నేను ఎవరో అనుకున్నాను, మా అన్నో ఎవరో కొట్టడానికి వచ్చారేమో అనుకొని చూశాను, ఎవరూ లేరు. మరి ఎవరి ఆ పాదాలు? ఎవరి ఆ పాదాలు? ఆ అనుభూతి కొరకే కదండి నా వేదనలో నేను వెతికాను నా యేసు పాదములని పాట రాసింది. ఇంకొకసారి నేను ఒక చోట ఉన్నాను, బాగా గాయములు తగిలి వీపంతా గాయాలతో ఒక వ్యక్తి వచ్చి నాకు కనిపించారు. ఈ గాయాల సంగతి నీకు తెలుసా, గాయాల సంగతి నీకు తెలుసా అని అడుగుతున్నారు. నా దగ్గరకు వచ్చేవేంటి, హాస్పిటల్కి వెళ్ళి బాబు అన్నాను. కాసేపాకి చూస్తే అసలు ఎవరూ లేరు. ఎవరైనా, ఎవరి ఆ గాయాలు? అందుకే యేసన్న గారు ఎక్కడ ప్రసంగించినా సందేహంగా ఏం చెప్పరో రూఢిగా చెప్తారు. యేసు గాయాలను గురించి, యేసు రక్తాన్ని గురించి, ఈ కళ్ళు నా యేసును చూశాయని ఖచ్చితంగా చెప్తారు. ఈ చెవులు ఆయన స్వరాన్ని విన్నాయి, ఈ చేతులు ఆయన పట్టుకొని తాకాయి. ఆ రోజున యోహానే చెప్పారు చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తారా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉన్నదో, ఏది ఉన్నది ఆది నుండి, బిగినింగ్ నుండి, యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చిన క్షణమే కాదు, ఆది నుండి బిగినింగ్ నుండి ఏది ఉన్నదో, మేము ఏది వింటిమో, చూశారండి, మేము కన్నులారా ఏది చూశామో, ఏది నిదానించి మేము కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూశాయో అది మాత్రమే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ మాటలు వినుచూ ఉన్నప్పుడే, ఈ మాటల ద్వారా ఆయన ముఖాముఖిగా మీకు కనబడునుగాక. ఆయనకు మీరు ముఖాముఖిగా కనబడుదురుగాక. ఒకరిని ఒకరు ముఖాముఖిగా చూచుకునే అనుభవంలోనికి దేవుని ప్రజలు రావాలి. ఎవరిని చూస్తున్నారు మీరు ముఖాముఖిగా? ఎవరిని చూస్తున్నారు ముఖాముఖిగా? మనుషుల ముఖమును, వారి మహత్యములను చూసి దానితోనే సంతృప్తి నొందుతూ ఉన్నారా? లేకపోతే యేసుని మీరు ముఖాముఖిగా చూస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆయన ముఖాముఖిగా చూడాలి. ఒక 2 అనుభవాలు చెప్తాను ఇందులోను. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనాన్ని నోట్ చేయండి. ఏమండి, అప్పటికి సౌలుకు దర్శనం కలిగింది. దేవుడు ఏమండి అననీయతో, యాజకునితో మాట్లాడారు. సౌలు దగ్గరికి అననీయ అని యేసుక్రీస్తు పంపించారు. ఈ అననీయ అనే యాజకుడు ఇప్పుడు సౌలు దగ్గరకు వచ్చి మాట అంటున్నారు. ఏమని? సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు. చూసారా, నీకు కనిపించారే ప్రభు అయిన యేసుక్రీస్తు,
ఆయన నన్ను నీ వద్దకు పంపించారు. అంటే ఇప్పుడు సౌలుకు ప్రభు అయిన యేసుక్రీస్తు కనబడ్డారు. ఇంకొక మాట చెప్పేదా? ఆదికాండంలో నోట్ చేయండి, 32-30 నుండి మీరు ఒకసారి నోట్ చేసుకోండి. చదవండి 30 చూశారా? ఎందుకు చెప్పినట్టు వీరి భాష? ఎందుకు ఎవరిస్తున్నట్లు మనకు? తెల్లవారేంతవరకు పోరాడుతూనే ఉన్నాడు యాకోబు. దేవుడితోనే పోరాడుతున్నాడు. అక్కడ వ్రాయబడింది ఒక నరుడు అని. ప్రవక్తలు అంటారు దేవునితో పోరాడారు, దూతతో పోరాడారని. ఒక నరుడు ఏమండి యాకోబుకు కనబడటం ఏమిటి? యాకోబు ఒక నరుని చూడటం ఏమిటి? నరుడు అంటే నరుడా? దేవుడు స్వయంగా అక్కడ కనిపించారు, దిగి వచ్చారు, యాకోబుతో మాట్లాడుతున్నారు. ఇంతమందితో మాట్లాడటమే కాదు, ఇంతమందికి కనబడినప్పుడు నీకు ఎందుకు కనబడడు ఆయన? నాకు ఎందుకు కనబడడు ఆయన? మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు మనకు కనబడే దేవుడు, ముఖాముఖిగా కనబడే దేవుడు. ఈరోజు మీరు ఈ మాటల ద్వారా తర్వాత మీరు ప్రార్థనలోకి వెళ్ళిపోండి. నా దేవుడు ముఖాముఖిగా మీకు కనబడునుగాక. అందుకే అక్కడ అంటారు చూడండి, యాకోబు నేను ముఖాముఖిగా దేవునితో మాట్లాడాను, దేవుణ్ణి చూశానని ఆ స్థలానికి ఆయన పెనుయేలు అని పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థమేమిటి? దేవుని ముఖం. అంటే నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను. ఈ అనుభవం రోజు రోజుకి మనకు కలగాలి. దేవుని బిడ్డలకు రోజు రోజుకి ఒకటి ముఖాముఖిగా మాట్లాడే అనుభవం రావాలి. రెండవది ముఖాముఖిగా ఏమండి కనపరుచుకునే అనుభవం రావాలి. ముఖాముఖిగా చూసుకునే అనుభవం రావాలి. ముఖాముఖిగా ఇంకొక కోణంలో చెప్తాను. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుతున్నారు, వినండి. మూడవది ముఖాముఖిగా ఎరగాలి. దేవుని ముఖాముఖిగా ఎరగాలి. మరొకసారి చెప్తున్నాను, ముఖాముఖిగా ఎరిగి ఉండాలి. కొన్నిసార్లు మనుషుల యొక్క స్వభావాలన్నింటినీ నేను గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని వాక్యాలకు అర్థం తెలుస్తుంది. ముఖాముఖిగా ఎరిగి ఉండటం అంటే ఏమిటో తెలుసా? దేవుని స్వభావాలను మనం ఎరిగి ఉండాలి. దేవుని స్వభావాలను మనం ఎంతవరకు ఎరిగి ఉన్నాము ఒకసారి మీరు ఆలోచించండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రతికూలతల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మచ్చలు పడతాము, మదన పడతాము,
దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడా? ఏమిటి జరుగుతున్నటువంటి పరిమాణాలని ఈ విధంగా ఉన్నాయి అని కొన్నిసార్లు అనుమానించే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు భక్తులతో దేవుడు మాట్లాడేటప్పుడు కూడా నాకు తోడై ఉన్న దేవుడు అయితే మమ్మల్ని ఎందుకు మిద్యానీయుల చేతికి అప్పగించావు అని గిద్యోను లాంటి వ్యక్తులు కూడా మాట్లాడారు. మీ బాహుబలం ఏమైంది అని. మోషే ఎలాంటి వ్యక్తి తెలుసండి? దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త. మీకు ఒక మాట చెప్తాను. ఒకసారి కనబడరా అని అడిగాడు. ఏం అన్నారు? ఒకసారి చూడాలి, ఒకసారి చూడాలని ఉంది. చాలా రోజులైంది, చూడాలనిపిస్తుంది. సరే, ఎందుకు చూసి అంత సంతృప్తి పొందాలనుకుంటున్నావా? అది చూస్తే అదొక సంతృప్తి కదా. అప్పుడు దేవుడు అంటారు, నన్ను ఒకసారి నువ్వు చూసి సంతృప్తి పొందే అనుభవం కంటే కూడా మోషే నా మంచితనమంతా నీకు తెలియజేశాను. నాలో మరుగై ఉన్న స్వభావం ఏమీ లేదు నీ దగ్గర. నా జాలి ఏమిటో, నా కనికరం ఏమిటో, నా దయాళుత్వం ఏమిటో, నా వాత్సల్యత ఏమిటో, నా కనికరం ఏమిటో, నా మంచితనం ఏమిటో, నాలో ఉన్న సుగుణాలన్నీ నీకు బయలుపరిచాను. నా మంచితనం అంతా నీకు తెలియజేశాను. ఇక నాలో మరుగైందంటూ ఏమీ లేదు నీకు. అన్ని ముఖాముఖిగా ఎరిగి ఉన్నాను. చూశారండి? మరి ఈ ఆధ్యాత్మికమైన లోతులోనికి మీరు వస్తున్నారా? యోనాని దేవుడు నీనేమో పట్టణానికి వెళ్ళమన్నారు. ఆయనేమో తిన్నగా తర్షీషుకి వెళ్ళాడు. తర్వాత తుఫాను వచ్చింది, తిమింగలం రింగింది, నీనేమో పట్టణానికి పంపించారు. అక్కడ సువార్త ప్రకటించారు. ఏమండి, ఇంకా నాశనం కాలేదండి, గట్టు మీద కూర్చొని చూస్తున్నారు. సొర చెట్టు మొలవటం అయింది, పురుగు తొలిచివేయటం అయిపోయింది, మరలా ఎండ రావటం అయిపోయింది, యోనా వ్యసన పడటం అయిపోయింది. 3 అధ్యాయాలు అన్నీ అయిపోయింది. 4వ అధ్యాయంలోకి వచ్చాం. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో మొదటి వచనములు ఒక మాట, నువ్వు సొరచెట్టుని తినివేసి నీకు నీడగా లేకపోతేనే చిన్న విషయంలోనే నువ్వెంత బాధపడుతున్నావే, మరి అంత పెద్ద పట్టణం నాశనం అయిపోతుంటే నాకు బాధ కాదా? అంత జనం చనిపోతుంటే నాకు బాధ కాదా? మరి నా పోలిక కదా, నా స్వారూప్యం కదా, నా పోలిక, నా స్వారూప్యం, నా ప్రజలు నాశనం అయిపోతుంటే నాకు బాధ కాదా అంటే, అందుకే నువ్వు ఇలాంటి వ్యక్తి అని తెలిసే. అదిగో అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు దేవుని క్యారెక్టర్ ఏంటో క్యాచ్ చేశాడు యోనా. ఇలాంటి వ్యక్తి అని తెలిసే. మీకు అర్థం కాలేదు ఇంకా? నువ్వు ఇలాంటి వ్యక్తి అని తెలిసి ఆ రోజు తర్షీషుకు బయలుదేరా. ఏమి నచ్చాడబ్బా యోనా నాకు ఇందులో. చదువు. నేను నా దేశం ముందుండగా అదిగో ఇట్లు జరుగునని. ఏది నువ్వు నాశనం చేసేవాడి కాదు. అర్థమైందా? మీరు నాశనం చేయరు, ఏదో పేరు నన్ను పంపిస్తారు, నాశనం అవుతారని చెప్పండి అన్నావు, కానీ నువ్వు నాశనం చేసేవాయను కాదు, నువ్వు పాడు చేసాయనివి కాదు, నువ్వు శపించాయను కాదు. నీ స్వభావం నాకు తెలుసు. కొంతమంది ఇల్లాళ్ళు అంటారు యజమానులతో, కూర వండుతారు, పెడతారు. పాపం ఆయన చెప్పక మునిపే ఇలా ఉన్నా. నేను ముందే అనుకున్నా వండేటప్పుడే అనుకున్నా శోధన వచ్చిద్దని. ముందే అనుకుంటానే వండిందంట పాపం. నేను ముందే అనుకున్నా, క్లాస్ ఉంది ఈరోజు అనుకున్నా.
యోనాలో ఒక మంచి స్వభావం అండి. ఇందులో ఏమంటున్నారు చూడండి, నేను నా దేశమందు ఉండగా ఇదిగో చూశారు, ఇట్లు జరుగునని నేను అనుకొంటిని, అందువలనే నేను తర్షీషుకు బయలుదేరి తిని. తర్వాత అదిగో చూశారా, నీ స్వభావం నాకు తెలుసయ్యా. ఎంత మంచోడండి యోనా, నీ స్వభావం నాకు తెలుసు, నీ కటాక్షమును, నీ జాలియు, నీ బహుశాంతమును, నీవు అత్యంత కృపగలిగిన దేవుడు అయ్యా, నీ స్వభావం అంతా నాకు తెలుసు. చూసారండి, చాలామంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద భక్తి చేస్తారు మనకు చెప్పుకునేవారు కూడా ఏమండి ఇలా చెప్పుకోరు. మీరు జాలి కలిగిన దేవుడు అని, కనికరం కలిగిన దేవుడు అని, కృప కలిగిన దేవుడు అని, వాత్సల్యత కలిగిన దేవుడు అని నాకు తెలుసయ్యా, నాకు తెలుసు అనరు. చిన్న శోధన వచ్చిందంటే వెంటనే దేవుని మీద వ్యసన పడుతుంటారు. ఏంటి ప్రభు ఇలా చేసావు, ఇలా అనుకోలేదే, నేను ఇలా అనుకుంటే అసలు మందిరానికి వచ్చేదాన్ని కాదే, ఇలా అనుకుంటే ప్రభువుని నమ్ముకునేదాన్ని కాదు. చూశారండి, అలా కాదండి. దేవుని స్వభావాలను మనం ముఖాముఖిగా ఎరగాలి. నన్ను బాగా అర్థం చేసుకునే సేవకులు అనుకోండి, నేను ఏ విధంగా నడిపిస్తున్నా అది మహానందంగా భావించుకుంటారండి. దగ్గర తీసుకున్నా మహానందంగా భావించుకుంటారు, దూరంగా పెట్టినా మహానందంగా భావించుకుంటారు, గౌరవించినా అది ఆనందంగానే భావించుకుంటారు, కోపగించుకున్నా అది మహానందంగా భావించుకుంటారు. కారణం ఏమిటి తెలుసండి, ముఖాముఖిగా ఎరిగిన వ్యక్తులు నా నేచర్ని. విశ్వాసులు ఉంటారు, ఎందరితోటో చక్కని ఆత్మీయ అనుబంధాలు ఉన్నాయి. వందలు కాదు, వేలు కాదు, లక్షల కొలది ప్రజలు ఉన్నారు. మరుగై ఉంటాం నాకు తెలుసు మొదటి నుంచి. ఏమండి, పాపులేషన్ కొరకు పరుగులు ఎత్తటం అలవాటు చేసుకోలేదు. రహస్య భక్తులు ఎంతోమంది ఉన్నారు, రహస్యంగా ప్రేమించే కుటుంబాలు. ఏ కోణంలో నడిపిస్తూ ఉన్నా ఆ స్వభావమును ఎరిగి ఉన్నారు కనుక అది మహానందంగా భావించుకుంటారు. ఈ కోణంలో ఎందుకు చెప్పారు, ఈ హెచ్చరిక మాట ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళొద్దన్నారు, ఎందుకు కూర్చోమన్నారు, దీని వెనక ఏదో ఒక ఆశీర్వాదం ఉంది. తన ప్రతిఫలాపేక్ష కొరకు చేసేవారు కాదు, ఏదో మా ప్రయోజనం కొరకే చెప్పారు. కారణం ఏమిటంటే క్యారెక్టర్ తెలిసినప్పుడు, ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఏమండి మనం అలా భావించుకుంటాం. ఏమో నాకు తెలుసు ముందే. ఏం తెలుసు, పొరపాటున నేనేమో పట్టినాను, దేవుడు క్షిపించడు, నాశనం చేయడు. ఊరికి ఆయన ఏదో వెళ్ళమంటారు చెప్పమంటారు, కానీ అనవసరం ఎందుకు. చూసారా, ఆయన స్వభావాలన్నిటినీ మనం ఎరిగి ఉండాలి. పలుసార్లు పరమగీతంలో మీకు కొన్ని మాటలు చెప్తూ ఉంటాను. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? షులమీతి అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా నేను ఆయనను గుర్తిస్తాను. అంటే ఏంటి, ఆయన స్వభావాన్ని నేను గుర్తుపడతాను. 10,000 మంది ఉన్న ఆ 10,000 మందిలో నా ప్రియుని స్వభావం వేరు, నా ప్రియుని స్వభావం వేరు. నేను అతని దానను, ఆయన నావాడు.
ముఖాముఖి. నిత్యములో ఒక రోజున మనం ముఖాముఖిగా చూస్తాము, మంచిది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదిగో ఇలా ముఖాముఖిగా ప్రభుతో మనకి ఈ అనుభవాలు ఉండాలి, ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవాలు ఉండాలి. రెండవది, ముఖాముఖిగా మనం ఒకరినొకరు చూసుకోవటం, కనపరుచుకునే అనుభవాలు ఉండాలి. తర్వాత ఒకరి క్యారెక్టర్ ఒకరి స్వభావాలు ఒకరు తెలుసుకునే అనుభవాలు మనకు ముఖాముఖిగా ఉండాలి. మరి ఈ మాటలు ప్రభు చెప్పమన్నారు, ప్రేరేపణతో చెప్పాను. ఈ మాటలన్నిటినీ ప్రభు మీ హృదయములలో స్థిరపరచును గాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు మీ లేఖనాలలో నుండి చక్కని మాటలు మీరు వివరించినందుకు స్తుతిస్తూ ఉన్నా. నిజమే తండ్రి, అద్దములో చూచినట్లు ఈ లోకంలో మేము మిమ్మల్ని మీ వాక్యములో చూచుకుంటూ ఉన్నాము. ఒక రోజున ముఖాముఖిగా మేము చూతుము, ముఖాముఖిగా మేము చూతుము. మీతో మాకు, మాతో మీకు ముఖాముఖి అనుభవం ఉండాలని ఇప్పటి వరకు అనేక కోణాలలో మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీ ప్రజలు మీ మాటలు చాలా శ్రద్ధగా విన్నారు, వారి యొక్క అనుసరణలోనికి తెచ్చుకున్నారు. ఒక నూతన తీర్మానం, ఇక మీదట ముఖాముఖిగా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని, ఈ ఆధ్యాత్మికమైన లోతుల్లో జీవితం పెనవేసుకుపోవాలని ఒక నూతన తీర్మానం చేసుకుంటున్నారు తండ్రి. మీతో మాకు, మాతో మీకు ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవాన్ని, ముఖాముఖిగా ఒకరిని ఒకరు చూచుకునే అనుభవాన్ని, ముఖాముఖిగా స్వభావాలను ఎరిగే అనుభవాన్ని ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ఈ ప్రకారముగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో అందరినీ స్థిరపరిచి ఒక రోజున మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, మీ ఆత్మచేత ఆపోలికగా మార్చబడుతూ మిమ్మల్ని ముఖాముఖిగా చూసే ఆ అనుభూతిలోనికి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని తీసుకొని రండి. ఈ మాటల యొక్క ప్రతిఫలాలు శారీరకముగా, ఆత్మ సంబంధముగా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.